జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాం. నిన్నటి రోజున సీతార లక్ష్మణ సమేతుడై శ్రీరాముడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం, అక్కడ ఆయన శ్రీరాముడికి విష్ణు శాపాన్ని ఇవ్వడం, ఇవన్నీ మనం నిన్న చదువుకున్నాం. శ్రీరాముడు మేము అరణ్యాలలో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాము, ఎక్కడ ఉంటే బాగుంటుంది అని శ్రీరాముడు అగస్త్య మహర్షిని అడగడం, ఆయన ఎక్కడ ఉండమన్నారు? పంచవటిలో ఉండమన్నారు. మరి ఆ పంచవటి ఎక్కడుంది, ఎలా ఉంది అనే దారి కూడా అగస్త్య మహర్షి రాముల వారికి చెప్పడం వరకు నిన్నటి రోజున మనం చదువుకున్నాం. ఈరోజు శ్రీరాముడు సీతమ్మతోటి లక్ష్మణుడితోటి పంచవటికి బయలుదేరడం, ఆ ఘట్టాన్ని చదువుకుందాం. 14వ సర్గము. పంచవటికి వెళ్ళుచు దారిలో శ్రీరాముడు జటాయువును కలయుట, అతడు తన వంశమును గూర్చి తెలుపుచు ప్రసంగవశమున సకల ప్రాణుల ఉత్పత్తిని గూర్చి వివరించుట, సీతారామ లక్ష్మణులు పంచవటిలో ప్రవేశించుట. శ్రీరాముడు పంచవటికి పయనించుచు దారిలో ఒక గ్రద్దను చూచెను. దాని శరీరము దృఢమైనది, అది శత్రువులకు భయమును గొల్పునట్టి పరాక్రమము గలది. మహాత్ములైన ఆ రామలక్ష్మణులు మర్రి చెట్టుపైనున్న ఆ గ్రద్దను చూచి అది పక్షి ఆకారమును దాల్చిన రాక్షసుడని భావించి ఎవరు నీవు అని ప్రశ్నించిరి. అప్పుడు ఆ పక్షి తన మృదు మధుర వచనములతో వారికి తృప్తిని గూర్చుచు, నాయన, నన్ను మీ తండ్రి యొక్క మిత్రునిగా ఎరుంగుము. ఆ గృధ్రరాజు తన తండ్రి యొక్క మిత్రుడని తెలియగనే శ్రీరాముడు అతనిని పూజించెను. పిమ్మట అతడు, నీ వంశము యొక్క పుట్టుపూర్వోత్తములేవి, నీ పేరేమి అని అడిగెను. అంతటా ఆ గ్రద్ద శ్రీరాముని పలుకులను విని తన వంశమును గూర్చి తనను గురించి తెలుపబోవుచు ప్రసంగవశమున సకల ప్రాణుల ఉత్పత్తిని గూర్చి ఆయనకు ఇట్లు వివరించెను. ఓ మహాబాహు రాఘవ, పూర్వకాలమున గల ప్రజాపతులందరిని గూర్చి ప్రారంభము నుండి తెలిపెదను, సావధానుడవై వినుము. ప్రజాపతులలో మొట్టమొదటివాడు కర్దముడు. వరుసగా విక్రేతుడు, శేషుడు, సంశ్రయుడు, పరాక్రమశాలి అయిన బహుపుత్రుడు, స్థాణువు, మరీచి, అత్రి, మహాబలశాలి అయిన క్రతువు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు, మహా తేజస్శాలి అయిన అరిష్టనేమి అను నామాంతరము గల కశ్యపుడు, పులస్త్యుడు, అంగీరసుడు, ప్రచేతసుడు అను 15 మందియు తక్కిన ప్రజాపతులు. వీరిలో కశ్యపుడు చివరివాడు. చక్కని పేరు ప్రతిష్టలు గలవో రామ, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు 60 మంది. వారు మిగుల విఖ్యాతి గన్నవారు. వారిలో అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మనువు, అనల అను 8 మంది సుందరీమణులను కశ్యపుడు వివాహమాడెను. కశ్యపుడు మిగులు సంతుష్టుడైన తన 8 మంది భార్యలతో, నాతో సమానులై ముల్లోకములను ఏలగలిగిన పుత్రులను పొందుదురుగాక అని పలికెను. మిగుల బాహుబలము గల పురుషోత్తముడవైన ఓ రామ, అదితి, దితి, కాళిక, ధనువు అను 4 భార్యలు కశ్యపుని మాటపై మనసును నిలిపిరి. మిగిలిన 4 ఆయన వచనములను పట్టించుకొనలేదు. ఓ అరిసూదన, అతిథి యందు 12 ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, 2 అశ్విని దేవతలు, మొత్తము 33 మంది దేవతలు జన్మించిరి. నాయన రామ, దితియందు జన్మించిన వారు దైత్యులు. వారు మిగుల ప్రసిద్ధులు. పూర్వము వనములతోడను సముద్రములతోడ సుసంపన్నమయ్యున్న ఈ వసుంధరపై దేవతలకు దైత్యులకు అధికారము ఉండెను. ధనువునందు పుట్టినవాడు అశ్వగ్రీవుడు. నరకుడు
కాలకుడు అనువారు కాళిక యొక్క పుత్రులు. తామ్రయను నామె క్రౌంచి, భాసి, స్యేని, ధృతరాష్ట్రి, సుఖి అను 5 మంది కుమార్తెలకు జన్మనిచ్చెను. వారు లోక ప్రసిద్ధికెక్కిరి. వారిలో క్రౌంచి గుడ్లగోపలకు, భాసి నీటి కాకులకు, కోళ్లకు, స్యేని చక్కని తేజస్సు గల డేగలకు, గ్రద్దలకు జన్మలనిచ్చిరి. ఓ రామ, సావధానముగా వినుము. ధృతరాష్ట్రియందు హంసలు, కలహంసలు, చక్రవాకములు జన్మించెను. సుఖియందు నత పుట్టెను. నత కుమార్తె వినత. కశ్యపుని సతి అయిన క్రోధవశయందు మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్ధూలి, శ్వేత, సురభి సర్వ శుభ లక్షణములు గల సురస, కద్రుక అను 10 మంది జన్మించిరి. ఓ పురుషోత్తమ, మృగములన్నీయును మృగి యొక్క సంతానము. ఎలుగబంట్లు, సవరపు మెకములు, చెమరి మృగములు మృగమంద యొక్క సంతానము. హరి అను నామ యొక్క సంతానము సింహములు, వేగములు గల వానరములు. భద్రమద ఐరావతియను సుతను గనెను. గజయూధములకు ప్రభువైన ఐరావతము ఐరావతి యొక్క సంతానము. కశ్యపుని భార్య అయిన మాతంగి అను నామె యొక్క సంతానము ఏనుగులు. వీళ్ళందరూ కశ్యపుని పుత్రులు, కుమార్తెలే. ఒక్కొక్క భార్యకి ఒక్కొక్కళ్ళు పుట్టారనమాట. అది మనం పేర్లు చదువుకుంటున్నాం. కొంచెం అర్థం కాకపోయినా కొంచెం శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో. ఒక్కొక్కళ్ళకి మృగి అన్నావిడికి మృగములు, మాతంగి అన్నావిడికి ఏనుగులు, ఇలాగా ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క రకం పుట్టుకొచ్చారు. అందరూ కశ్యపుని భార్యలే, అందరూ కశ్యపుని పుత్రులే. ఓ రామ, కొండముచ్చులు, వ్యాఘ్రములు, శార్దూలి అనునామె యొక్క సంతానము. శ్వేత అనునామె దిగ్గజములకు జన్మనిచ్చెను. ఓ రామ, శ్రద్ధగా ఆలకింపుము. సురభి అనునామెకు రోహిణి, గంధర్వి అను 2 కుమార్తెలు కలిగిరి. వారు చక్కని పేరు ప్రతిష్టలను సంపాదించిరి. గోవులన్నీయును రోహిణి యొక్క సంతానము. గంధర్వి సంతానము అశ్వములు. నాగుల యొక్క తల్లి సురస. కద్రువ యొక్క సంతానము సర్పములు. కశ్యపుని భార్య అయిన మనువు అనునామయందు కలిగిన వారే మానవులు. కశ్యపుని భార్య మనువుకి పుట్టిన వాళ్ళమే మనమందరం మానవులం. ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క జాతి. అలాగే మనువు అన్నావిడికి మానవులు పుట్టారట. వీరు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అని వర్ణములతో సుప్రసిద్ధులు. మధుర ఫలములతో కూడిన వృక్షములన్నీయును అనల యొక్క సంతానము. సుఖి యొక్క మనుమరాలు వినత. సురస సోదరి కద్రువ. కద్రువ యొక్క తనయుడు ఆదిశేషుడు. అతడు తన 1000 పడగలతో భూభారమును వహించుచుండును. వినతకు అరుణుడు, గరుడు అను 2 పుత్రులు కలిగిరి. నేను మా అన్న అయిన సంపాతి ఆ అరుణుని కుమారులము. నా పేరు జటాయువు. మా తల్లి పేరు స్యేని, అనగా నేను స్యేని అరుణుల కుమారుడను. ఇక్కడ ఒక మాట చెప్పారు. కశ్యపుని భార్యలలో ఒకతే తామ్ర. ఆమె యొక్క 5 కుమార్తెలలో ఒక ఆమె పేరు స్యేని. జటాయువు యొక్క తల్లి అయిన స్యేని, ఆ తామ్ర కూతురైన స్యేని వేరువేరు. ఇక్కడ ఒకే పేరు ఇద్దరికి ఉంది. ఒకళ్ళకి తల్లికి, ఒకళ్ళకి మనవరాలకి అనుకుంటా. అంతే, వేరువేరు వాళ్ళిద్దరు. ఆ స్యేని వేరు, ఈ స్యేని వేరు. కశ్యపుని భార్య శ్రేణి వేరు. కశ్యపుని భార్య తామ్రకి పుట్టిన ఆవిడే స్యేని. ఆవిడకి 5 కుమార్తెలు పుట్టారు. అందులో ఒక ఆవిడ పేరు స్యేని. అలాగే జటాయు యొక్క తల్లి పేరు కూడా స్యేని. ఆ తామ్ర యొక్క కూతురు స్యేని, ఈ జటాయు యొక్క తల్లి స్యేని, ఇద్దరు వేరువేరు. నీవు సమ్మతించినచో మీ నివాస స్థలములను రక్షించుటకు తోడ్పడుచుందును. నాయన,
ఇది దట్టమైన కీకారణ్యము. క్రూర మృగములు, దుష్ట రాక్షసులు ఈ ప్రదేశమున సంచరించుచుందురు. నీవును లక్ష్మణుడును మీ కుటీరమునకు దూరముగా వెళ్ళినప్పుడు సీతాదేవిని నేను రక్షించుచుందును. అంతటా రఘువరుడు ఆ జటాయువును పూజించి సంతోషముతో కౌగిలించుకొని నమస్కరించెను. సూక్ష్మ బుద్ధి అయిన శ్రీరాముడు పదే పదే జటాయువు చేసిన ప్రస్తావనలను బట్టి అతడు తన తండ్రికి ఆత్మీయ మిత్రుడని గ్రహించెను. సీతాలక్ష్మణ సహితుడైన శ్రీరాముడు పంచవటికి ఏగెను. అచట సీతాదేవి యొక్క రక్షణ బాధ్యతను మిగుల బలశాలి అయిన జటాయువునకు అప్పగించెను. పిదప అగ్ని మిడుతలను వలె రఘురాముడు శత్రువులను నిర్మూలింపదలచెను. 15వ సర్గము. పంచవడికి చేరిన పిమ్మట పర్ణశాల నిర్మాణమునకు శ్రీరాముడు తగిన సూచనలను ఇచ్చుట, అంతట లక్ష్మణుడు పర్ణశాలను రమ్యముగా నిర్మించుట. ఆ పంచవటి వివిధములగు సర్పములతో మృగములతో నిండియుండెను. అతడికి చేరిన పిమ్మట సీతారాముల సేవలలో నిరతుడయ్యున్న లక్ష్మణునితో శ్రీరాముడు ఇట్లు వచించెను. నాయన లక్ష్మణ, మనము అగస్త్య మహర్షి సూచించిన పంచవటికి వచ్చితిమి. చక్కగా పుష్పించిన వృక్షములతో ఈ ప్రదేశమంతయును కడు రమ్యముగా ఉన్నది. తమ్ముడా, అరణ్యములలో ఆశ్రమమునకు తగిన స్థలమును గుర్తించుటలో నీవు నిపుణుడవు కనుక ఈ ప్రాంతమునంతయును ఒక పర్యాయము పరికించి చూడుము. మనము నివసించుటకు అనువైన ఆశ్రమ స్థలములను గుర్తింపుము. లక్ష్మణ, మీ వదినయగు సీతాదేవియు నేనును నీవును చక్కగా ముసులుటకు ఆ స్థలము అనువుగా ఉండవలెను. సమీపమున జలాశయములు ఉండవలెను. ఆ స్థలము సమతలము గలిగి ఉండవలెను. చుట్టూను ఫల పుష్పములతో శోభిల్లుచుండెడి మామిడి పున్నాగాది వృక్షములు గలిగి అది మనోహరముగా విలసిల్లుచుండవలెను. అగ్ని కార్యాది నిత్య విధులకు లోటు రాకుండా సమిధలు, పువ్వులు, దర్భలు, జలములు చేరువలో లభించునట్లుండవలెను. శ్రీరాముడు ఇట్లు నుడివిన పిమ్మట లక్ష్మణుడు అంజలి ఘటించిన వాడై సీతాదేవి సమక్షమునున్న తన అన్నతో ఇట్లనెను. అన్న, ఎల్లప్పుడును నేను నీ సేవకుడను. నీకు నచ్చిన ప్రదేశమును గూర్చి నాకు సెలవునిమ్ము. అచటనే ఆశ్రమమును నిర్మింతును. శ్రీరాముడు బుద్ధిమంతుడైన లక్ష్మణుని వచనములకు మిగుల సంతసించెను. కొంత తడవు పరికించి చూచిన పిమ్మట అతడు అన్ని విధములకు సౌకర్యములతో తనకు నచ్చిన ప్రదేశమును గుర్తించెను. ఆశ్రమమును నిర్మించుటకు యోగ్యమైన ఒక చక్కని ప్రదేశమునకు చేరి శ్రీరాముడు ప్రేమతో లక్ష్మణుని చేతులను తన చేతులలోనికి తీసుకొనెను. పిదప అతనితో ఇట్లు వచించెను. ఓ సౌమ్యుడా, ఈ ప్రదేశము సమతలము గలిగి రమణీయముగానున్నది. ఇచటి వృక్షములన్నీయును పుష్పములతో కలకలలాడుచున్నవి. ఇచట సముచితమైన రీతిలో ఆశ్రమమును నిర్మింపుము. ఈ సమీపముననే పద్మములతో శోభిల్లుచు రమ్యమైన ఒక సరస్సు కనపడుచున్నది. అందలి కమలములన్నీయును సూర్య కిరణ స్పర్శచే చక్కగా వికసించినవై కాంతులీనుచు సువాసనలను వెదజల్లుచున్నవి. మహాత్ముడైన అగస్త్య మహాముని తేల్పిన రీతిగా ఈ గోదావరి నది మిగుల రమ్యముగా ప్రవహించుచున్నది. తీరముల యందలి వృక్షములన్నీయును వికసించిన పువ్వులతో అందములను చిందించుచున్నవి. నదీ జలములలో హంసలు, కన్నెలేడి పిట్టలు, చక్రవాకములు విహరించుచున్నవి. ఇచటికి సమీపముననే గల ఎత్తైన కొండలు చక్కని వృక్షములతో రమ్యముగా ఉన్నవి. అచట లేళ్ల గుంపులు తిరుగాడుచున్నవి. నెమళ్ళు క్రేంకారములు సల్పుచున్నవి. అచటి కొండ గుహలు చూడముచ్చటగా ఉన్నవి. ఆ పర్వతములపై అచ్చటచ్చట బంగారు, వెండి, రాగి, వన్నెలు గల గైరికాది ధాతువులు స్రవించుచున్నవి. అప్పుడా కొండలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల రేఖాచిత్రములతో గవాక్షాకారములో అలంకరింపబడిన
ఏనుగుల వలె భాసిల్లుచున్నవి. ఇచటి గిరులు మద్ది చెట్లు, తాటి చెట్లు, కానుగ, ఖర్జూర, పనస, మామిడి చెట్లు, జల కదంబములు, నేమి చెట్లు, పున్నాగ వృక్షములు, తీయ మామిడి, అశోక, తిలక మున్నగు వృక్షములతో శోభిల్లుచున్నవి. సంపంగి, మొగలి మొదలగు పూల గుత్తులతోడ, లతలచే పెనవైచుకొనబడిన వృక్షములతోడ ఆ గిరులు రాజిల్లుచున్నవి. చందన వృక్షములు, ఒక విధమగు తిమిస చెట్లు, స్థల కదంబములు, పర్ణాసములు, నిమ్మ చెట్లు, ఉమ్మెత్త, ఇనుమద్ది, చండ్ర, జమ్మి, మోదుగు, కలిగొట్టు మున్నగు చెట్లతోడ అవి శోభితములై ఉన్నవి. ఓ సౌమిత్రి, ఈ ప్రదేశము పవిత్రమై పుణ్యప్రదమైనది. ఇది లేళ్ల సమూహములతోడ, పక్షుల గుంపులతోడ విలసిల్లుచున్నది. కనుక ఈ జటాయువు యొక్క సహకారముతో మనము ఇచటనే నివసించుదము. శ్రీరాముడు ఈ విధముగా పలికిన పిమ్మట మిక్కిలి బలశాలి, శత్రు సంహార సమర్థుడు అయిన లక్ష్మణస్వామి అన్న కొరకై శీఘ్రముగా ఆశ్రమమును నిర్మించెను. కార్యనిర్వహణ దక్షుడైన లక్ష్మణుడు త్రవ్వి తీసిన మట్టితో గోడలు పెట్టెను. అందమైన దృఢమైన వెదురు స్తంభములను నిలబెట్టి వాటిపై పొడవైన వెదురు బొంగులను ఏర్పరచెను. ఆ బొంగులపై లేత లేత జమ్మి కొమ్మలను పరచెను. వాటిని దృఢమైన తాళ్లతో బిగించెను. పిమ్మట వాటిపై దర్భలను, రెల్లుగడ్డిని, కాకి వెదుళ్లను, ఆకులను కప్పి సౌమిత్రి ఆ పర్ణశాలను బలముగా అందముగా తీర్చిదిద్దెను. పిమ్మట నేలను చదునుగా చేసి దానిని రమణీయముగా రూపొందించెను. ఈ విధముగా సీతారాముల కొరకై నిర్మింపబడిన ఆ కుటీరము నివాసయోగ్యమై నిరుపమానమై చూడముచ్చటగా నుండెను. పర్ణశాల నిర్మాణమును పూర్తి చేసిన పిమ్మట బుద్ధిమంతుడైన లక్ష్మణుడు గోదావరి నదిలో స్నానము చేసి పద్మములు మొదలగు పువ్వులను పండ్లను సేకరించుకొని కుటీరమునకు తిరిగి వచ్చెను. చక్కగా నిర్మింపబడిన ఆ ఆశ్రమమును అతడు సీతారాములకు చూపించెను. అనంతరము యథావిధిగా వాస్తు పూజలను, అభ్యుదయ శాంతి కర్మలను నిర్వహింపబడెను. శ్రీరాముడు సీతా సహితుడై లక్ష్మణుడు నిర్మించిన ఆ ప్రశాంత కుటీరమును కలయజూచెను. ఆ పర్ణశాల పొందికకు సీతారాములు ఇద్దరును ఎంతయో సంతసించిరి. అంతట శ్రీరాముడు మిగుల సంతోషముతో చేతులు చాచి లక్ష్మణుని తన అక్కున చేర్చుకొనెను. పిదప అతడు తమ్మునితో ఆత్మీయముగా మృదు మధుర వచనములను ఇట్లు పలికెను. తమ్ముడా, నీవు సర్వ సమర్థుడవు. నేర్పుతో నీవనర్చిన ఈ మహత్కార్యమునకు నేను మిగుల సంతుష్టుడనైతిని. ఈ శుభ సందర్భమున నా నిర్భరానందమును ప్రకటించుచు నేను నీకు గాఢాలింగనమును ఇచ్చుచుంటిని. ఓ లక్ష్మణ, నీవు నా మనసులోని ఆంతర్యమును చక్కగా ఎరిగినవాడవు. అందువలన నాకు నచ్చడి రీతిగా శాస్త్ర ప్రకారము ఈ కుటీరమును నిర్మించితివి. ధర్మజ్ఞుడవైన నీవు నాకు తోడుగా వచ్చి నీ కర్తవ్యమును నెరవేర్చితివి. తండ్రి వలె నీవు ఎల్లవేళలా నన్ను రక్షించుచున్నావు. నీవు నా ప్రక్కననే ఉండుట వలన తండ్రి లేని లోటు కనబడుటలేదు. నిత్యము నూతన శోభలతో వెలుగొందెడివాడు జితేంద్రియుడైన శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు నుడివి ఫల పుష్పములతో సుసంపన్నమైన ఆ పంచవటి యందు హాయిగా నివసింపసాగెను. సీతయు లక్ష్మణుడు భక్తి తత్పరులై తనను సేవించుచుండగా స్వర్గలోకమున దేవేంద్రుని వలె శ్రీరాముడు అచట సుఖముగా నివసించుచుండెను. ఇట్లు కొంతకాలము గడచెను. 16వ సర్గము. హేమంత ఋతు వర్ణనము. రామ లక్ష్మణులు భరతుని ఉదాత్తతను గుర్తునకు తెచ్చుకొనట. వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. మరి అయోధ్యని భరతుడు పాపం ఎలా ఉన్నాడో ఏంటో అని కూడా మరి వాళ్ళు గుర్తు చేసుకుంటారు కదా ఎవరైనా. అవి బాబాయ్ మనం ఇంటి దగ్గర నుంచి వచ్చి చాలా రోజులు అయిపోయింది, ఎలా ఉందో ఏంటో అని భరతుడిని కూడా గుర్తు చేసుకున్నారట.
మహాత్ముడైన ఆ శ్రీరాముడు సీతా లక్ష్మణ సహితుడై పంచవటి యందు నివసించుచుండగా ఇంతలో శరదృతువు గతించెను. సకల ప్రాణులకు ఇష్టమైన హేమంత ఋతువు ప్రవేశించెను. అంతట ఒకనాటి సుప్రభాత వేళ శ్రీరాముడు స్నానాది విధులకై రమ్యమైన గోదావరి నదికి బయలుదేరెను. అప్పుడు సీతాదేవియు ఆయనను అనుసరించెను. వినమ్రుడైన లక్ష్మణుడు ఒక కలసమును చేతబట్టుకొని వారి వెంట నడుచుచు అన్నతో ఇట్లు పలికెను. ఓ ప్రియభాషి, అన్న, నీకు మిగుల ప్రియమైన హేమంత ఋతువు ప్రారంభమైనది. ప్రతి సంవత్సరము ఈ ఋతువునందే సస్యములు ఫలించి ధాన్యలక్ష్మి ఇండ్లకు చేరుచుండును. ప్రజల ముఖములలో సంతోషము వెల్లివిరియుచుండును. కావున ఈ హేమంత ఋతువు సంవత్సరమునకు శోభనిచ్చడి శుభప్రద కాలము. ఈ ఋతువునందు పొలములన్నీయును పైరు పంటలతో కలకలలాడుచుండును. మంచు పడుచుండుట వలచే జనుల శరీరము చలికి తట్టుకొనలేకయుండును. నీళ్లు మిక్కిలి చల్లబడియుండును గాన అవి స్నానపానములకు అనువుగా ఉండవు. అగ్ని సుఖకరముగా ఉండును. సత్పురుషులు ఈ ఋతువునందు క్రొత్త పంటలను తాము భుజించుటకు ముందుగా దేవతలకు పితృదేవతలను తృప్తిపరచుటకై ఆగ్రయాణ కర్మలను ఆచరించి వారిని పూజించి పాపరహితులగుదురు. ఇక్కడ ఆగ్రయణము అంటే ఒక కొత్త పేరు వచ్చింది, దానికి ఇక్కడ అర్థం కూడా చెప్పారు. ఆగ్రయణము అనగా క్రొత్తగా పండిన ధాన్యములను భుజించుటకు ముందుగా ఆచరింపబడి హోమ కార్యము. ఈ విషయమున ఆపస్తంభ మహర్షి నాన్నిష్ట్వాగ్రయణేన ఆహితాగ్ని నవస్య ధాన్యస్య అస్నియాత్ విహ్రీణాం యవనాం శ్యామకానాం అగ్రే పాకస్య యజేత అని పేర్కొనెను. ఆహితాగ్ని అంటే నిత్యము అగ్ని కార్యములను ఆచరించేవాడని ఆహితాగ్ని అంటారు. వాళ్ళని నిత్యం వాళ్ళు అగ్ని కార్యం చెయ్యకుండా ఉండరు. మా అబ్బాయికి ఒడుగైనప్పుడు కూడా చెప్పారు, బ్రహ్మచారి అగ్ని కార్యం చెయ్యాలమ్మా, ప్రతిరోజు సంధ్యావందనం అగ్ని కార్యం రెండూ చెయ్యాలి అని చెప్పారు. ఇప్పుడు పిల్లలు అగ్ని కార్యం కదా సంధ్యావందనం కూడా శ్రద్ధగా చెయ్యట్లేదు. మా పిల్లాడని చెప్పుకోవడం కాదు కానీ ఇప్పుడు పిల్లలు కూడా చాలా మంది, పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా సంధ్యావందనం చేయటానికి ఇష్టపడట్లేదు. ఏంటయ్యా అంటే మాకు టైం లేదు, మేము సంధ్యావందనం చేస్తే మాకు టైం ఉండట్లేదు అంటారు. చాలా మంది పెద్దవాళ్ళు యూట్యూబ్లో ఇప్పటికే చాలా మంది పెద్దవాళ్ళు చెప్పుకొచ్చారు, నీకు పేపర్ చదవడానికి టైం ఉంది, నీకు కాఫీ తాగడానికి టైం ఉంది, నీకు 10 నిమిషాలు ఫోన్ చూడటానికి కూడా టైం ఉంది, కానీ 10 నిమిషాలు కూడా పట్టని సంధ్యావందనానికి టైం లేదా అని చెప్పారు. చాలా మంది పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు కొంతమంది బ్రాహ్మలు ఇళ్లలోనే కాదు, బ్రాహ్మలే కాదు వైశ్యులు కూడా చెయ్యాలి సంధ్యావందనం. కొంతమంది వాళ్ళకి ఉపనయన సంస్కారాలు అవి ఉంటాయి కాబట్టి అందరూ సంధ్యావందనం మానకుండా చెయ్యాలి. కనీస గాయత్రి జపమైనా చెయ్యాలి. అగ్ని కార్యం చేస్తే వాళ్ళు ఆహితాగ్నులు అవుతారు. అగ్ని కార్యం కూడా చేస్తే అది కూడా నిత్యము చేయాలి. నేను విన్నాను, కొంతమంది ఇప్పుడు పాఠశాలలో ఉంటారు కదా, చెప్తారు కదా, పాఠం చెప్తారు కదా, అక్కడ ఇప్పుడు నేను తెలుసుకున్నా, అక్కడ వాళ్ళు నిత్యం అగ్ని కార్యం చేస్తారు. అక్కడ పిల్లలు కూడా ప్రతి 3 పూట్ల సంధ్య వారుస్తారు. ఇప్పుడు పిల్లల్ని చాలా మంది పాఠశాలల్లో వేస్తున్నారు. అదేమి చెడ్డ విషయం కాదు, అది వేదాన్ని వాళ్ళు నేర్పిస్తున్నారు పిల్లలకి. తర్వాత తరాన్ని సంస్కారంలోకి దింపడం అన్నమాట. అందరూ అలా అని తెంపట్లేదు అంటే వేదం నేర్చుకోవట్లేదు అంటే ఈ పిల్లలు చెడ్డవాళ్ళు గాను, వేదం నేర్చుకుంటున్నారంటే వాళ్ళు మంచి వాళ్ళు గాను అని అర్థం కాదు. వాళ్ళు కొంతమంది వాళ్ళ ఇంట్లో ముందు తరాల వాళ్ళు చేయగా వాళ్ళ పిల్లల్ని కూడా ఆ వృత్తిలోకి నడుపుతున్నారు. ఎందుకు అంటే మన తర్వాత మన పిల్లలైనా చెప్పాలి, మంచి మాటలు కనీసం రాని వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు కూడా వేదం ఆగిపోకూడదు, మన తరంతో ఆగిపోకూడదని చాలా మంది నేర్పిస్తున్నారు, పిల్లల్ని చేర్పిస్తున్నారు. 7వ సంవత్సరమే ఉపనయనం చేసి ఆ పిల్లాన్ని తీసుకెళ్లి ఆ వేద పాఠశాలలో వేస్తే
నిజంగా వేద పాఠశాలలో చదువుకున్న పిల్లాడికి వచ్చే సంస్కారం ఇంట్లో స్కూల్కి వెళ్ళి చదువుకునే వచ్చే పిల్లాడికి రాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే వేద పాఠశాలలో వాళ్ళు ఉదయమే లేవాలి, సూర్యోదయానికి ముందే లేవాలి. వాళ్ళు సూర్యాస్తమం అయ్యేలోపు వాళ్ళు సంధ్యావందనం చెయ్యాలి. వాళ్ళు 3 పూట్ల మధ్యాహ్నం భోజనం చేసే ముందు కూడా సంధ్యావందనం చెయ్యాలి. వాళ్ళు గాయత్రిని అంత ఉపాసిస్తే గాని వాళ్ళకి ఆ వేదం అబ్బదు, వేదం రాదు, చదువుకోవడానికి ఆ వేదమాత అనుగ్రహం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పెద్ద పిల్లలు ఉంటారు, పెద్ద పిల్లలే చిన్నపిల్లలకి పాఠం చెప్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు, భోజనం చేసి కనీసం తిన్న పళ్ళెం షింకులో వేయడం కూడా చేత కాదు. కొంతమంది గారంగా పెంచుతారు పిల్లల్ని, మగ పిల్లలేంటి ఆడపిల్లలేంటి చాలా గారాభంగా పెంచుతారు. కానీ అక్కడ గారం ఉండదు, ఉండదు. నీ పని నువ్వు చేయాల్సిందే, నీ బట్టలు నువ్వు ఉతుక్కోవాల్సిందే. లేదు అంటే వారం తర్వాత మీ అమ్మ వస్తే మీ అమ్మకో తల్లిదండ్రులు కూడా వారానికి ఒకసారి హాస్టల్లో ఉన్న పిల్లాన్ని చూసి రావాలన్నట్టు వీళ్ళు పరిగెట్టకూడదు. వాళ్ళు పాడ్యం నాడే వాళ్ళు ఓపెన్ చేస్తారు, ఆ రోజే పిల్లల్ని చూడటానికి అనుమతిస్తారు. చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళు గురువుతో మాట్లాడాలన్నా గురువు గారితో ఎలా మాట్లాడాలి, గురువు గారితో ఎంతవరకే మాట్లాడాలి అనేవి కూడా నేర్పిస్తారు. ఇవన్నీ కూడా వేద పాఠశాలలో ఉన్న పిల్లలకి నేర్చుకుంటారు. ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా నేర్పరు అని నేను అనను. తల్లిదండ్రుల దగ్గర ఉండి చదువుకునే చదువు వేరు, కేవలం గురువు దగ్గర ఉండి చదువుకునే చదువు వేరు. అదే అంతే. ఇదంతా వేరే కోసమని కాదు, ప్రస్తుతం అగ్ని కార్యాలు చెయ్యట్లేదు చాలా మంది. వాళ్ళు ఎక్కడికైనా వచ్చినా కూడా వాళ్ళ అగ్నిని తెచ్చుకుంటారట, నేను విన్నాను. వాళ్ళ అగ్ని వాళ్లే తెచ్చుకుని దాంట్లో పెట్టుకుని ఒక డబ్బా లాంటి దాంట్లో దేంట్లోనో పెట్టుకుని ఆ అగ్నిని తెచ్చుకుని వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా, ఆ గురువు గారులు వాళ్ళు మరి ఎక్కడికి వెళ్లకుండా ఉంటారా, వాళ్ళకి చుట్టాలు ఉండకుండా ఉంటారా, వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్లు అవ్వకుండా ఉంటాయా? కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వంట వాళ్లే వండుకుంటారు, వాళ్లే తింటారు. వాళ్ళని ఆహితాగ్నులు అంటారు. అది ఆహితాగ్ని అంటే నిత్యం అగ్ని కార్యమే చేస్తాడు అంటే కాదు, ఆయన అగ్ని లేకుండా ఎక్కడికి వెళ్ళడు. ఇల్లు కదిలినా ఆయనతో పాటే, ఆయన శరీరం ఉన్నంత వరకు ఆ అగ్ని ఆయనతోనే ఉంటుంది అని చెప్తారు. అది. జై శ్రీరామ్. ఆహితాగ్ని అయిన సత్పురుషుడు ఆగ్రయాణం హోమ కార్యములను నిర్వహింపక క్రొత్తగా వచ్చిన పంట ధాన్యములను భుజింపరాదు. ముందుగా వడ్లతో, యవలతో, శ్యామాక ధాన్యములతో హోమ కార్యక్రమములను జరుపవలెను. ఈ కాలమునందు పల్లె ప్రజలందరూ ఆవు పాడి పంటలు సమృద్ధిగా ఉండుటచే కోరికలు తీరిన వారై సంతోషముగా ఉందురు. యుద్ధమున జయేచ్ఛగల రాజులు జైత్రయాత్రలు చేయుచుందురు. ఈ కాలమున సూర్యుడు తన కిరణములను దక్షిణ దిశయందు ప్రసరింపజేయుచుండగా సూర్యకిరణములు నిటారుగా దక్షిణ దిశ ప్రాంతమున పడుచుండగా ఉత్తర దిశ తిలకము లేని స్త్రీ వలె నిస్తేజమై ఉండును. దక్షిణాయనమునందు హేమంతకాలమున సూర్యుడు దూరమగుట వలన ప్రకృతి సహజముగా హిమవత్ పర్వతమునందు మంచు గడ్డకట్టును. అందువలన ఆ పర్వతమునకు హిమాలయము అను పేరు సార్థకమయ్యను. ఈ ఋతువునందు పగటి వేళ మధ్యాహ్న సమయమున సూర్యకిరణముల యొక్క స్పర్శ సుఖకరముగా ఉండి జనసంచారములకు అనువుగా నుండును. నీడలు నీళ్లు జనులకు బాధాకరములుగా ఉండును. ఈ కాలమున పగటి వేళలలో సూర్యకిరణముల వేడి తగ్గియుండును, మంచు దట్టముగా పడుచుండును, జనులు తట్టుకొనలేనంతగా చల్లని గాలులు వీచుచుండును. అరణ్యములలోని వన్య ప్రాణులు మంచు దెబ్బకు తట్టుకొనలేక బయట సంచరింపవు. అందువలన అరణ్యములన్నీయును శూన్యములై ఉండును. ఈ ఋతువునందు ప్రజలు ఎట్టి ఆచ్ఛాదనములో లేని మేడల పై భాగముల యందు పరుండుట మానివేయుదురు. పుష్యమాస రాత్రులలో ప్రదేశములన్నీయును మంచుచే ఆవరింపబడి ఉండును. విపరీతమైన చలిగాలులు వీచుచుండును.
రాత్రి సమయం పొగమంచుచే చంద్రమండలము ఆవరింపబడి అది ఎర్రబారుట చేత సూర్యకిరణ కాంతులు దానిపై పడకుండుట వలన చంద్రుడు నిశ్వాసములచే మలినమైన అద్దము వలె తేజోరహితుడై ఉండును. వెన్నెల రాత్రి మంచు బిందువులు ఆవరించుటచే పున్నమి నాడు సైతము అది ప్రకాశించుటలేదు. ఎండ వేడికి వన్నె తగ్గిన సీతాదేవి వలె అది శోభావిహీనమై కనబడుచున్నది. పడమటి గాలులు సహజముగానే చల్లగా ఉండును. ఈ ఋతువునందలి ప్రాతకాలమునందు మంచు తాకిడి తొడగుట వలన వాటి చల్లదనము రెట్టింపగుచుండును. ఈ ఋతువునందు యవల గోధుమల చేలుగల అరణ్య ప్రదేశములు పొగమంచుచే కప్పబడియుండును. సూర్యుడు ఉదయించినంతనే ఆ మంచు తొలగి అవి క్రౌంచ సారస పక్షుల కలవరములచే శోభిల్లుచుండును. బాగుగా పంటకు వచ్చిన వరి పైరులు పూర్తిగా ధాన్యముతో నిండి బంగారము వలె పసుపు వన్నె గలిగియున్నవి. ఖర్జూర పుష్పములు ఆకృతిలోనున్న ఆ వరి కంకులు ధాన్యము యొక్క బరువుచే కొద్దిగా తలలు వంచి శోభిల్లుచున్నవి. సూర్యుడు ఉదయించి పైకి వచ్చుచు తన కిరణములను అంతటను ప్రసరింపజేయుచున్నాడు. అయినను దట్టమైన పొగమంచు అలముకొని ఉండుటచే మనకు ఆ కిరణములు వేడిని కలిగించుటలేదు. అందువలన సూర్యుడు చంద్రుని వలె చల్లగా బాసిల్లుచున్నాడు. ఈ సమయమున ఎండ ఎరుపు కొద్దిగా తెలుపుతో కూడిన పసుపు వన్నెలు కలిగి పృథ్వీపై వెలసిల్లుచున్నది. ప్రాతకాలమున దాని తీవ్రత అంతగా కనపడుటలేదు. కాని మధ్యాహ్న సమయమున అది కొంత సుఖ స్పర్శను ఇచ్చుచున్నది. ఈ వనభూమిని అందలి పచ్చిక బయళ్ళన్నీయును మంచు పడుటచే కొద్దిగా తడిసియున్నవి. ఆ నీటి బిందువులపై లేత ఎండ పడుచుండుటచే ఆ నేల ముత్యముల మెలమెలలతో మిగుల కనువిందు గావించుచున్నది. మిగుల దప్పిగొన్న అడవి ఏనుగు నిర్మల జలమును సుఖ భావనతో స్పృశించి ఆ జలముల చల్లదనమునకు తట్టుకోరలేక తన తొండమును వెనుకకు తీసుకొనుచున్నది. నీటి సమీపమునున్న ఈ జలపక్షులు రణరంగమున ప్రవేశించుటకు సాహసింపజాలని పిరికివారి వలె నీట మునుగుటకు భయపడుచున్నవి. రాత్రి వేళలలో మంచు చేతను చీకటి చేతను కప్పబడినవై ప్రాతకాలమున పొగమంచుచే ఆవరింపబడిన పూలు లేని వన వృక్షములు నిద్రించుచున్నట్లు కనపడుచున్నవి. ఇప్పుడు నదీ జలములు పొగమంచుచే కప్పబడి కనబడుటలేదు. కాని అందలి బెగ్గురు పిట్టలు మధుర ధ్వనుల చేత మంచుచే తడిసియున్న ఇసుక తిన్నెల వలనను నదుల ఉనికి తెలియవచ్చుచున్నది. నిరంతరము మంచు పడుచుండుట వలనను సూర్యకిరణముల మాంద్యము చేత మిగుల చల్లగా ఉండుటచే జలములు పర్వత శిఖరము నుండి జారినను విషము వలె త్రాగుటకు యోగ్యముగా లేవు. మంచు దెబ్బకు పద్మములన్నీయును వాడిపోయినవి. వాటి అందలి కేసరములు కర్ణికలును శిథిలములైనవి. వాటి కాడలు మాత్రమే మిగిలియున్నవి. కావున సరస్సులు శోభావిహీనములై ఉన్నవి. ఈ హేమంత ఋతువునందును పురుష శ్రేష్ఠుడు ధర్మాత్ముడైన భరతుడు నీ ఎడబాటు వలన దుఃఖితుడై నీ యందుగల భక్తితో అయోధ్యాపురమునందు తపస్సు చేయుచున్నాడు. అతడు నేను రాజును అను అభిమానము లేకుండా వివిధములకు సకల భోగములను త్యజించి రాజ్యాధికారమును శ్రీరాముని పాదములపై మోపి జటాధారి అయి కందమూల ఫలములను ఆహారముగా గొనుచు మిగుల చల్లని కటిక నేలపై శయనించుచున్నాడు. అతడును ఈ సమయములో ప్రతినిత్యము పౌరులతో కూడి స్నానమాచరించుటకై సరయూ నదికి వెళ్ళుచుండును. అతడు సహజముగా సుఖములలో పుట్టి పెరిగినవాడు, సుకుమారుడు. ఇప్పుడును సుఖములను అనుభవింపదగినవాడు.
అట్టి భరతుడు ఈ అపర రాత్రుల యందు సరయూ నదీ జలములలో ఎట్లు స్నానము చేయగలడు? భరతుడు పద్మపత్రముల వంటి నేత్రముల గలవాడు, శ్యామ వర్ణము గలవాడు, సన్నని నడుము గలవాడు, ధర్మములను బాగుగా ఎరిగినవాడు, సత్యవచనుడు, అకృత్యములకు పాల్పడనివాడు, జితేంద్రియుడు, ప్రియముగా మధురముగా మాట్లాడుచుండెడివాడు, ఆజానుబాహువు, శత్రు సంహార సమర్థుడు, మహాపురుషుడు, గొప్ప వీరుడు. అట్టి భరతుడు వివిధ భోగములను త్యజించి పూజ్యుడవైన నిన్ను త్రికరణ శుద్ధిగా ఆశ్రయించినాడు. మహాత్ముడైన భరతుడు రాముని సేవలకు ఆటంకము కలిగించునను భావముతో స్వర్గమును కూడా తిరస్కరించి వనవాసమున నిన్ను అనుసరించుచు తాపస ధర్మములను పాటించుచున్నాడు. లోకములో మానవులు తండ్రిని అనుసరింపక తల్లినే అనుసరింతురు అను లోకోక్తి మిథ్యేయని అతడు రుజువు చేసినాడు. చాలా మంది తండ్రిని కన్నా తల్లినే అనుసరిస్తారట పిల్లలు. అది కాదు అని చెప్పి భరతుడు రుజువు చేశాట. ఆయన తల్లిని కాదని తండ్రినే అనుసరించాట. సత్యసంధుడైన దశరథ మహారాజునకు భార్య అయ్యును, ధర్మ నిరతుడైన భరతునకు తల్లి అయ్యి కైకేయి ఇట్టి క్రూరురాలు ఎట్లయినది? తనపై గల భక్తిచే ధార్మికుడైన లక్ష్మణుడు కైకేయి మాతను నిందించుచు ఇట్లు పలుకగా అందులకు తప్పుబట్టుచు శ్రీరాముడు అతనితో ఇట్లనెను, నాయన లక్ష్మణ, పెనతల్లి అయిన కైకేయిని ఎట్టి పరిస్థితిలోనూ ఇట్లు నిందింపదగదు. ప్రస్తుతము కోసల రాజ్యమును పాలించుచున్న భరతుని గూర్చి మాట్లాడము. నా బుద్ధి వనవాస వ్రత దీక్షయందే నిశ్చలముగా నున్నప్పటికిని భరతునిపై గల అనురాగ కారణముగా అది చాంచల్యమునకు లోనగుచున్నది. వనవాస కాలము ముగియక ముందే భరతుని చూచుటకై నా మనస్సు తహతహపడుచున్నది. భరతుని పలుకులు చెవులకింపైనవి, మృదు మధురములు, హృదయమునకు హత్తుకొనునవి, మనస్సును ఆహ్లాదపరుచునవి. అతని వచనములు ఇప్పటికి నా మదిలో మెదులుచునేయున్నవి. ఓ లక్ష్మణ, బుద్ధిమంతుడైన భరతుడు, వీరుడైన శత్రుఘ్నుడు, నీవు నేను మరలా కలిసిమెలిసి ఆనందించు సమయము ఎప్పుడో గదా. ఈ విధముగా కలత చెందుచు శ్రీరాముడు గోదావరి నదీ తీరమునకు చేరెను. అతడు సీతా లక్ష్మణులతో కూడి నదీ జలములలో స్నానమునర్చెను. పిమ్మట వారు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు జలములతో తర్పణములనర్చిరి. ఉదయించుచున్న సూర్యుని, ఇతర దేవతలను ఏకాగ్రతతో స్తుతించిరి. సీతా లక్ష్మణులతో కూడి గోదావరి జలములతో స్నానమునర్చిన శ్రీరాముడు పార్వతీదేవితో, నందీశ్వరునితో కలిసి గంగా జలములలో స్నానమాచరించిన పరమశివుని వలె విరాజిల్లెను. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.